మాతృదేవతాభ్యర్మ పితృదేవతాభ్యర్మ. శ్రీ విరాట్ పోతులు వీరబ్రహ్మస్వామినే నమో నమః. వీరబ్రహ్మస్వామి వారు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం. తిరువూరు శేషముంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గం నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అవి ఏం చెప్తున్నాయంటే, అన్ని దశల బ్రహ్మమావరించుట వల్ల ప్రకృతికెల్ల మొక్క పాడియగును. ప్రకృతి రూపముగను బ్రహ్మంబుగను పట్టు కాళికాంబ హంస కాళికాంబ అని తెలియజేస్తుంది. అంటే సాధకుడు ఎప్పుడు బ్రహ్మజ్ఞాని అవ్వాలి. బ్రహ్మజ్ఞాని అయిన తర్వాత ఇదంతా బ్రహ్మమయం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ముందు నుంచి ఏ విధంగా ఉండాలి? అన్ని దిక్కుల యందు సంపూర్ణంగా దైవశక్తి నిండి ఉన్నది అని తన యొక్క జ్ఞానంతో తెలుసుకోవాలి. గురువు చెప్పిన విధానంగా ఆ దైవశక్తి వల్లనే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ మనుగడ సాగిస్తూ ఉంది. ఈ ప్రకృతిని దైవంగా భావించి కాపాడుతూ ప్రతి ప్రాణి యొక్క జీవనం సాగుతూ ఉంది. అలా కాపాడకపోతే జీవనం సాగదు ప్రకృతికి. కనుక ఆ జ్ఞాన దృష్టితో చూడగలిగిన వారికి ప్రకృతిలో ఉన్నటువంటి దైవశక్తి కనపడుతుంది. దాని గురించి తెలుస్తుంది. ప్రతి జీవిలో ఉన్నటువంటి దైవశక్తిని చూడగలుగుతాడు. అది తనలో కూడా ఉన్న దైవాన్ని కూడా గుర్తించగలుగుతాడు. అతనికి ఎక్కడ చూసినా దైవమే కనపడుతూ ఉంది. అంతా బ్రహ్మమయమని అప్పుడు తెలుసుకుంటాడు. అప్పటిదాకా కాడు. మరి ఎట్లా? గురువుని సంప్రదించాలి. మంచి గురువు దగ్గర శిక్షణ పొందాలి. వారిచ్చే మంత్రాన్ని అవగాహన చేసుకోవాలి. ఆ మంత్రాన్ని అతను సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఆచరిస్తూ చేస్తూ ఉంటే తను ఈ బ్రహ్మమయము అంతా బ్రహ్మమే నిండి ఉన్నది, ఇదంతా బ్రహ్మమయమేను అని గుర్తిస్తాడని తెలియజేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.